అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. 9 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అదృశ్యమైన తేజస్విని సేఫ్ గా తల్లి చెంతకు చేరుకుంది. అయితే యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన కేటుగాన్ని జైల్లో వేశారు. అంతేకాదు అతడి క్రైమ్ హిస్టరీ వ్యవహారాలన్నీ బయటకు తీసుకొచ్చారు. ఇక ఈ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇస్తూ తనను అన్సాద్ బెదిరించి తీసుకెళ్లాడంటూ మాచవరం పోలీసులకు కంప్లైంట్ చేసింది తేజస్విని. దీంతో అన్సాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేడు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. అయితే గత నెల 22న మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడ తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని ఓ మహిళ పవన్ ని కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్న కుమార్తెను ప్రేమ పేరుతో ఆమె సీనియర్ ట్రాప్ చేసి తీసుకెళ్లాడని కన్నీరు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సిఐ గుణరామ్ కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. యువతి జమ్మూలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యుల నుంచి ప్రాథమిక సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ ఇద్దరిని తమ ఆధీనంలోకి తీసుకుని జమ్మూ స్టేషన్ కు తీసుకొచ్చారు. తర్వాత విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు. ఏపీ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి 9 నెలల క్రితం అదృశ్యమైన యువతిని 9 రోజుల్లో ట్రేస్ చేసి తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇకపై మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.